రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భాగ్యనగరం వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. 1-2 రోజుల్లో ఎన్నికల నగారా మోకనుందనే సంకేతాల నేపథ్యంలో ప్రధాని మోదీ ఇవాళ 15న మల్కాజ్గిరి నియోజకవర్గంలో ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టనున్నారు. లోక్సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించాలని భావిస్తున్న బీజేపీ మల్కాజ్గిరి స్థానంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇక సిట్టింగ్ సికింద్రాబాద్ స్థానం సహా మల్కాజ్గిరి, చేవెళ్ల, హైదరాబాదు స్థానాలపై ఫోకస్ పెట్టిన కమల దళం ప్రచార పర్వంలోకి జాతీయ నేతలు రంగంలోకి దించుతోంది. 2 రోజుల క్రితం హోంమంత్రి అమిత్ షా నగరంలో పర్యటించగా 10 రోజుల వ్యవధిలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండవసారి రాష్ట్రానికి వస్తూ ఉండడం గమనార్హం. రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భాగ్యనగరం వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. 1-2 రోజుల్లో ఎన్నికల నగారా మోగనుందనే సంకేతాల నేపథ్యంలో ప్రధాని మోదీ ఇవాళ మల్కాజ్గిరి నియోజకవర్గంలో ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణమూర్తి, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు రాష్ట్రానికి రాబోతున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా 15 రోజుల వ్యవధిలో రెండోసారి ఈరోజు రాష్ట్రానికి వస్తున్నారు. ఈరోజు మల్కాజ్గిరిలో సాయంత్రం 6 గంటల ప్రాంతంలో మల్కాజ్గిరిలో జరిగేటువంటి రోడ్ షోలో ఆయన పాల్గొనబోతున్నారు. సుమారుగా 1.5 కిలోమీటర్ల దూరంలో ఆయన రోడ్ షోలో పాల్గొనబోతున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ఘనంగా చేస్తా ఉన్నారు. అంటే దక్షిణాది రాష్ట్రాలపైన కొంత గురిపెట్టినటువంటి బీజేపీ ఈ దఫా ఎక్కువగా దక్షిణాది రాష్ట్రాలలో పర్యటించేందుకు సన్నద్ధమైందని స్పష్టమవుతా ఉన్నది. 15 రోజుల క్రితం, అంటే వారం సుమారుగా 9 రోజుల క్రితం నరేంద్ర మోడీ రాష్ట్రానికి వచ్చి రాష్ట్రంలో జరిగినటువంటి సభల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత వెంటనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా వచ్చారు. మళ్ళీసారి నరేంద్ర మోడీ ఈరోజు రాబోతున్నారు. ఈ రోజు రోడ్ షో పాటు రేపు నాగర్ కర్నూలు జరిగేటువంటి సభలో కూడా నరేంద్ర మోడీ ప్రసంగించబోతున్నారు. మరి ఆ తర్వాత మరుసటి రోజు, ఎల్లుండి కాకుండా మరుసటి రోజు జగిత్యాలలో జరిగేటువంటి సభల్లో పాల్గొన్నారు. అంటే 2 బహిరంగ సభలు, ఒక రోడ్ షోలో 3 రోజుల వ్యవధిలో నరేంద్ర మోడీ నిర్వహించబోతున్నారంటే తెలంగాణ పైన, దక్షిణాది రాష్ట్రాలపైన బీజేపీ ఏ రకమైనటువంటి గురి పెట్టుకుంది, ఏ రకమైన ఆశలు పెట్టుకుందనే విషయం స్పష్టమవుతా ఉన్నది. బీజేపీ అంటే ఉత్తరాది రాష్ట్రాల పార్టీ అన్న కొంత నానుడి ఉన్నది. అది వాస్తవం కూడా. ఉత్తరాది రాష్ట్రాల్లో కొంత బీజేపీ బలంగా ఉన్నది. ఆయా రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలను కూడా బీజేపీ ఏర్పాటు చేసింది. అది దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ అంతగా బలంగా లేదు. కాబట్టి ఈ దఫా ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాల్లోనూ బీజేపీని బలోపేతం చేయాలి, బీజేపీకి పటిష్టమైన పునాదులు ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో బీజేపీ పనిచేస్తుందని చెప్పొచ్చు. అందులో భాగంగానే అమిత్ షా కానీ, నరేంద్ర మోడీ కానీ, మిగతా నాయకులు, అంటే కేంద్ర నాయకులు చాలా మంది రాష్ట్రానికి రాబోతున్నారు. అంటే ఎన్నికల షెడ్యూలు ఈరోజు సాయంత్రమా, రేపు లేదా ఎల్లుండి రాబోతుంది అన్న ఊహాగానాలు ఎక్కువగా వినిపిస్తున్న నేపథ్యంలో నరేంద్ర మోడీ సుడిగాలి పర్యటన చేయడం, అంటే రాష్ట్రంలో సుమారుగా 2 నెలల వ్యవధిలో 3 సార్లు నరేంద్ర మోడీ రావడము, 15 రోజుల్లోనే రెండోసారి రాష్ట్రానికి రావడము అనేది చూస్తూ ఉంటే కొంత దక్షిణాది రాష్ట్రాలపైన ఎక్కువగా ఫోకస్ పెట్టి తెలుస్తూ ఉంది. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు కనీసం 10ంటిని దక్కించుకోవాలి అని లక్ష్యంగా ఉంది. అంటే 400+ బీజేపీ టార్గెట్ లో తెలంగాణ నుంచి 10 సీట్లు దాంట్లో ఇవ్వాలి. ఆ 400 సీట్లలో తెలంగాణ నుంచి 10 సీట్లు ఉండాలి అన్న లక్ష్యంతో పార్టీ పనిచేస్తుండగా స్పష్టమవుతా. ఇందుకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ ఆచితూచి వ్యవహరిస్తున్నటువంటి పార్టీ నాయకత్వము ప్రచారంలోనూ అదే రకంగా వెళ్ళాలి. కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలి అంటే ఖచ్చితంగా ప్రధానంగా ఫోకస్ పెట్టాలి, ప్రధానంగా ప్రచారం చేయాలి, విస్తృతంగా పర్యటించాలి అన్న లక్ష్యంతో ఉన్నటువంటి బీజేపీ ఆ కోణంలో ప్రయత్నించిన ఈరోజు జరిగేటువంటి నరేంద్ర మోడీ రోడ్ షోకు భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. బందోబస్తు కూడా భారీ ఎత్తున చేస్తాం. సాయంత్రం 5:30కు బేగంపేట ఎయిర్పోర్టుకు రానున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అక్కడి నుంచి నేరుగా మల్కాజ్గిరి వెళ్ళి అక్కడ రోడ్ షో తర్వాత రాజ్భవన్ లో బస చేయనున్నారు. రాజ్భవన్ లో రేపు పొద్దున ఉదయం 9 గంటలకు రాజ్భవన్ నుంచి బయలుదేరి నాగర్ కర్నూలు వెళ్ళి అక్కడ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్కి వెళ్లే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ లో మంగళగిరిలో జరిగేటువంటి సభలో ఎల్లుండి ప్రసంగించబోతున్నారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి మళ్ళీ తిరిగి తెలంగాణకు వచ్చి తెలంగాణలో జగిత్యాలలో జరిగేటువంటి బహిరంగ సభలో నరేంద్ర మోడీ పాల్గొనబోతున్నారు. ఆ తర్వాత అంటే ఆయన సుడిగాలి పడడం, దేశవ్యాప్తంగా కూడా ఎన్నికల ప్రచారంలో సుడిగాలి పడడం షెడ్యూల్ రోజుకు 2 ఆ బహిరంగ సభ నిర్వహించాలి, రోడ్ షో నిర్వహించాలనే లక్ష్యంతో కొద్ది కాలంగా గడిచిన 15 రోజులుగా నరేంద్ర మోడీ సుడిగాలి పర్యటన చేస్తా ఉన్నారు. అందులో భాగంగానే తెలంగాణ కూడా వచ్చారు.
తెలంగాణకు కూడా రాబోతున్నారు. తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో పార్టీ శ్రేణులు బీజేపీ శ్రేణులు కొంత ఉత్సాహం ఉరకలిపిస్తున్నారు. ఇప్పటికే మోడీ మేనియా పనిచేస్తున్నది. మరి మోడీ మరోసారి రాష్ట్రానికి వస్తే మరింతగా పనికి వస్తుందని చెప్పేసి బీజేపీ శ్రేణులు నాయకులు కొంత ఆశ్చర్యంగా ఉన్నారు. రాజశేఖర్, రైట్ రైట్ మల్కాజ్గిరి అతిపెద్ద పార్లమెంట్గా చెప్పుకోవచ్చు. ఎక్కువ జనసాంద్రత, ఓటర్లు ఎక్కువ ఉన్నటువంటి, ప్రభావితం ఉన్నటువంటి మల్కాజ్గిరి స్థానానికి సంబంధించి ఫోకస్ పెట్టింది. అందుకే అక్కడి నుంచి మోదీ రోడ్ షో ప్రారంభించబోతున్నారు అనుకోవచ్చు మనం. అంటే మల్కాజ్గిరి హైదరాబాద్ శివారు ప్రాంతానికి సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీ, హైదరాబాద్ శివారు సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీలన్నీ కూడా అంటే జిహెచ్ఎంసీ సరౌండింగ్ లో ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలన్నీ కూడా ఈ పార్లమెంట్ పరిధిలోకి రాబోతున్నాయి. అంటే సుమారుగా 32 లక్షల మంది ఓటర్లు ఆ కాన్స్టిట్యున్సీ లో ఉన్న దేశంలోనే అతిపెద్ద లోక్సభ నియోజకవర్గం మల్కాజ్గిరి. తర్వాత ఇక్కడ పార్టీ సీనియర్ నేత ఈటల రాజేందర్ పోటీ చేయబోతున్నారు. ఆయన గెలుపు కోసం కూడా మోడీ అంటే మోడీ కానీ అమిత్ షా కానీ జాతీయ నాయకత్వం దృష్టి పెట్టింది అని. అంటే బీసీ నాయకుడు కాబట్టి ఆయన గెలిపించుకోవాలి ఖచ్చితంగా. ఆయన గెలిస్తే రాష్ట్రంలో బీజేపీకి పటిష్టమైన పునాదులు ఏర్పడతాయని చెప్పేసి బీజేపీ భావిస్తా ఉన్నది. అందులో భాగంగా ఈ సరౌండింగ్ అంటే జిహెచ్ఎంసీ సరౌండింగ్ లో ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలని ఉండడము ప్రధానమైనటువంటి, అంటే వలస జీవులు ఎక్కువగా ఉన్నారు. వలస వచ్చిన వాళ్ళు అంటే ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీ తీసుకోండి, ఉప్పల్ కాన్స్టిట్యున్సీ తీసుకోండి, మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ, అంటే ఈ రకమైన మేడ్చల్, ఈ కాన్స్టిట్యున్సీలు అన్ని తీసుకుంటే కొంత ఎక్కువగా వలస జీవులు ఉన్నారు. జిల్లాలలో కూడా ఈ ప్రభావం ఉండబోతున్నది. అదేవిధంగా మల్కాజ్గిరిలో రోడ్ షో ద్వారా ఇటు సికింద్రాబాదు, హైదరాబాద్, అటువైపు మెదకు, లేదంటే భువనగిరి, ఈ కాన్స్టిట్యున్సీ కూడా కొంత ప్రభావం పడే అవకాశం ఈ రోడ్ షో ప్రభావం. అంటే సుమారుగా 6 కాన్స్టిట్యున్సీలకు సంబంధించినటువంటి నియోజకవర్గాలమే ఈ రోడ్ షో ప్రభావం పడనుంది అని చెప్పేసి బీజేపీ భావించి అక్కడ ఆ రోడ్ షోని ఏర్పాటు చేసింది. రాజశేఖర్, సార్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కృష్ణమూర్తి.